ఓ పిట్ట ఆనందంగా ఎగురుతూ ఉండేది. ఒకసారి పెద్ద గాలికి అది ఓ చెట్టుకి తగిలి దాని రెక్క విరిగింది. తర్వాత అది ఎంత ప్రయత్నించినా ఎగరలేకపోయింది. అలసిపోయిన పిట్ట దిగులుగా ఓ చెట్టు కింద కూర్చొని ఉండగా అటుగా వెళుతున్న ఓ సాధువు దాన్ని చూసి విషయం అడగగా అది, స్వామి, నా రెక్క విరిగింది, ఎక్కడికి ఎగరలేకపోతున్నా అని బాధగా చెప్పింది. దానికి సాధువు, అయితే ఏమైంది, నడువు అని చెప్పి వెళ్ళాడు. ఆ సమాధానం విని ఆశ్చర్యపోయి వెంటనే తేరుకొని చిన్నగా నడవసాగింది. నడుస్తూ నడుస్తూ దారిలో దొరికిన గింజల్ని తింటూ, పచ్చటి గడ్డిని, చిన్న పూలని, చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనిస్తూ ఆనందించసాగింది. కొన్ని రోజులకి తన రెక్క సరై మళ్ళీ ఎగరగలిగింది. మనం కూడా ఏదో కోల్పోయామని ఎప్పుడూ బాధపడకుండా ఉన్నదాంతో ఎలా ఆనందంగా జీవించాలో ప్రయత్నించాలి కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.